వరదలు వచ్చి 24 గంటలు గడిచినా కూడా ఇంకా జలదిగ్బంధంలో 40కి పైగా ఏరియాలు వరంగల్ హన్మకొండ నగరంలోని ఉన్నాయి. ఇంకా ప్రస్తుతము వరద భారీగా తరలి వస్తుంది. ఇక ఉదయం నుంచి ఈ వరద తగ్గుముఖం పడుతుందని భావించినా కూడా అంతకంతకు పెరుగుతూ పూర్తిగా ఇళ్ల లోపల ప్రజలు బయటికి రాలేనటువంటి ఒక దయనీయమైనటువంటి సిచ్యువేషన్ హన్మకొండలో కనిపిస్తుంది. ప్రస్తుతం సమ్మయ్య నగర్ కింద కాలనీ, ప్రస్తుతం ఇది సర్కిల్ 6కు సంబంధించినటువంటి కాలనీ. కంప్లీట్గా ఈ వరద అంతా కూడా సమ్మయ్య నగర్ లోపలికి వెళ్తుండడంతో కూడా స్థానికులంతా కూడా అటు బయటకి రాలేనటువంటి ఒక సిచ్యువేషన్, ఇంకా తేరుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది ఈ వరద, ఎందుకు ఈ స్థాయిలో వచ్చింది సార్? ఈరోజు మార్నింగ్ నుంచి పొద్దున 5 o'clock నుంచి మొదలు పెడతాం. మాకు ఈ వరద అనేది ఆయిలో చూడండి, అటు చూడండి, మొత్తం ఇంతవరకు మాకు ఒక అధికారులు వచ్చారు, చూసి వెళుతున్నారు. కనీసం మరి అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే మాకు ఈ వరద అనేది ఉండదు కదా. మేము మొత్తం మిడిల్ క్లాస్ ఇక్కడ పైన ఎక్కడో మునిగిపోతుంది అని చెప్పి ఇక్కడ మమ్మల్ని అక్కడ చేసుకుంటా ఒక అధికారి, ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరు అధికారులు వచ్చిండ్రు, చూసిపోయిన్లు, మాట్లాడిండ్రు, కనీసం ఒక పాల ప్యాకెట్ ఇచ్చిపోయిన్లు అంతే. ఇప్పటి వరకు ఇంతవరకు ఎవరు రాలేదు, వచ్చిండ్రు, చూసిపోయిన్లు అంతే. కానీ మాకు ఇప్పుడు ఈ రాత్రి వరద కరెంటు లేదు, ఇప్పటి వరకు కరెంటు కూడా రాలేదు సార్. మాకు ఇప్పటి వరకు కరెంటు లేదు, ఏమీ లేదు. ఈ వరద అనేది ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళు ఒకవేళ నైట్ ఫ్లోటింగ్ పెరిగితే మేము ఎక్కడికి వెళ్ళాలి? అది ఒకసారి మీరు ఈ విషయం అధికారులు ఒకసారి గమనించి మా సమ్మయ్య నగర్ పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మా కాలనీ వాసులను అందరిని ఆదుకోవాల్సిందిగా నేను ఈ సమ్మయ్య నగర్ కాలనీ వాసులుగా కోరుతున్నానండి. అధికారులు వచ్చారు కదా, ఎమర్జెన్సీ నెంబర్లు ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, సమస్య ఉంటే చెప్పండి. నిజంగా స్పందిస్తలేరా? స్పందిస్తారు. ఆ వరద ఉన్నది, ఈ వరద ఉన్నది, స్పందిస్తాను. కాకపోతే ఏంది అని అంటే మాకు మెయిన్ కావాల్సింది ఏంది, ఒక కరెంట్ ఒకటి, నిత్యావసర వస్తువులు ఒకటి, అన్నీ తడిసిపోయినాయి. మేము ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, చుట్టూ జలదిగ్బంధం, ఎక్కడికి వెళ్ళలేని ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత ఫ్లోటింగ్ పెరిగిందో అది. సో చూసాం, ఇది సమ్మయ్య నగర్లో తాజా పరిస్థితి. సో రాత్రి అయినప్పటికీ కూడా ఇంకా వరద ఫ్లోటింగ్ ఉదయం నుంచి ఇప్పటికీ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. సో కాలనీ లోపలికి భారీగా ఈ వరద అంతా కూడా దూసుకెళ్తుంది. సో ఇదంతా ఇళ్ల లోపలికి చేరుకుంటుండడంతో ప్రజలు బయటికి రాలేని సిచ్యువేషన్. ఇప్పటికే నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఇంట్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి అంతా కంప్లీట్గా తడిసి ముద్దైంది. సో వాళ్ళకి ఇప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి. సో ఉదయము అధికారులు వచ్చినా కూడా తాత్కాలికంగా వాళ్ళకి అటు పాల ప్యాకెట్లు అందించి వెళ్ళారు, ఆహార ప్యాకెట్లు అందించి వెళ్ళారు. కానీ ప్రస్తుతము మా పరిస్థితి ఏందనేది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఈ వరద కంప్లీట్గా నిన్నటి నుండి ఈ ఇళ్లను చుట్టుముట్టింది. సో ఇళ్ల లోపల ఒక దయనీయ పరిస్థితి. సో ఇంట్లో ఉండలేని పరిస్థితి. మనం ఒకసారి ఆ ఇంటిని చూడొచ్చు, కంప్లీట్గా ఆ ఇండ్ల లోపలికి ఆ వరద నీరు వెళ్ళింది, అందులో ఉండలేని పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి. సో బయటికి వెళ్ళలేక, ఇందులో ఉండలేక ఒక నరక యాతన అయితే ఈ యొక్క హన్మకొండ నగరంలోని సమ్మయ్య నగర్ వాసం అనుభవిస్తున్నారు. ఏంటి అసలు ఎప్పుడు వరద వచ్చింది? పొద్దున నుంచి పోలేదా వరద? 5:30కి వచ్చినాయి. 5:36 నుండి ఇక్కడ వరకు వచ్చినాయి. మా పిల్లలందరూ అక్కడ మాకు చర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళారు. మార్నింగ్ నుండి ఇదే మొత్తం ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బీరు అన్నీ గడిచిపోయినాయి. మొత్తం 1 లక్ష రూపాయల సామాన్ క్లోజ్ మొత్తం ఓవరాల్గా. ఇంత ఎవరు తిండి ఎట్లా తిన్నారా? ఆహారం ఎవరు బయట నుండి తెచ్చుకున్నాం, పైన అంకుల్ వాళ్ళు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఎవరు రాలేదు కూడా. అధికారులు వచ్చారు కదా, వాళ్ళు మీకు ఫోటోలు దిగిళ్ళు, అక్కడ వాళ్ళు షో చేసుకొని సపరేట్గా వేళ్ళు, ఎవరి మంది వచ్చి మీరు తప్ప ఎవరు రాలి ఇక్కడికి, ఎవరు ఇక్కడ పట్టించుకునే మానవులు ఎవరు. నాయన రాంజీ రెడ్డి గారు వచ్చారు, అక్కడే అటు చూసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత కలెక్టర్ వచ్చి చూసి అటే వెళ్ళిపోయాడు. గల్లీలోకి వచ్చి కానీ ప్రజలను కానీ ఎవరిని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకోలే. ఇప్పటిదాకా మా పిల్లలు 4 ఇక్కడే ఉన్నాం, అందరు నిండిపోయినాయి మొత్తం. మేము తెల్లారు నిద్రలోకి వెళ్ళేసారు, నీళ్ళు వచ్చినాయి లోపలికి. అక్కడ మోరు నుండి అవన్నీ పోతున్నాయి, అవన్నీ జేసీబీ వచ్చింది, ఇది వాళ్ళ కొట్టరా అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ కొట్టి వెళ్ళిపోయాడు. వాటర్ అసలు మొత్తం ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ దాకా వచ్చినాయి. లోపలికి వెళ్ళండి ఒకసారి, ఎట్లన్నా ఒకసారి చూడండి ఎన్ని నడుస్తున్నాయి ఇక్కడ. చూద్దాం ఒకసారి అతని బాధ చూద్దాం. తన కళ్ళలో ఆ బాధ, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తను ఎవరు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, రోడ్డు వద్దకే వస్తున్నారు, అక్కడే ఫోటోలకు పోజులు ఇస్తున్నారు తప్ప మాకు చేసింది ఏం లేదంటూ కూడా ఒక ఆవేదనతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇళ్ల లోపల ఇగో ఈ స్థాయి వరద ఉంది. ఇప్పటికీ కూడా ఈ నీళ్ళు ఇంకా బయట రోడ్లపై భారీగా వరద వారుతోంది. సో అదంతా మళ్ళీ తీవ్రత పెరిగితే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయి ఇంట్లో ఇప్పటికే సామాగ్రి కంప్లీట్గా డ్యామేజ్ అయింది పరిస్థితి. సో అటు బియ్యం కానీ ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కానీ కంప్లీట్గా నాని ముద్దయిపోయాయి. సో సామాగ్రి, ఎలక్ట్రికల్ సామాగ్రి కూడా సో మొత్తంగా తడిసి ముద్దయ్యాయి. వాటిని ఉన్నవాటిని కాపాడుకునేందుకు
ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మనం చూడొచ్చు అంటే మనకి ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి మార్కింగ్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి. ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టిన సిచ్యువేషన్ ఉన్నా కానీ బయట మరీ భారీగా వరద పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇళ్లలోకి ఈ విధంగా నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా కూడా కంప్లీట్గా ప్రజలు సమ్మయ్య నగర్ ప్రజలు కంప్లీట్గా అసలు ఏం చేయలేని ఏం తోచలేని ఒక దయనీయ సిచ్యువేషన్లో అయితే ఉన్న పరిస్థితి మనం ఇంకా చూస్తూనే ఉన్నాము. సో అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతున్నా కూడా తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నటువంటి ఒక వర్షం చెప్తున్నారు. అసలు ఏందమ్మా, ఎందుకు ఈ స్థాయిలో వరదలు ఎందుకు వచ్చాయి? నిజంగా ఏం సమస్యలు ఏం? సో మొత్తంగా చెప్పండి అసలు మీ దగ్గర మీకు బంద్ చేయండి కానీ మేము కాకపోతే కాదు, ఈ గల్లీకి రాకుండా అక్కడ రోడ్డు మీదనే ఉండి చూసిపోతున్నారు కదా అధికారులు అన్న వాళ్ళు. ఇటు సైడ్ ఇటు అసలు సమ్మయ్యనగర్ గల్లీ లోపలికి ఎవరు వస్తలేరు. ఇంట్లో మొత్తం చూసారా ఎట్లా నీళ్ళు వచ్చాయో? అమ్మాయి బాలంతా చిన్న బాబు ఉన్నాడు, అసలు వాళ్ళకి ఫుడ్ ఇచ్చిన వాళ్ళు లేరు, ఎవరు లేరు ఇక్కడ. సో అధికారులు మరి వచ్చి చెప్తున్నారు కదమ్మా, మేము హెల్ప్ చేస్తాము, మాకు ఫోన్ చేయండి అని చెప్తున్నారు. నిజంగా ఎవరు వచ్చి సాయం చేయట్లేదా మీకు? మాకైతే ఇంతవరకు మా గల్లీలో అయితే ఏ సాయం అందలేదు. ఇంతవరకు వీళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అన్నం దొరకలేదు, పాలపేట దొరకలేదు, ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు. ఇంకా అసలు ఈ గల్లీకి వచ్చి చూసిన వాళ్ళే లేరు. రోడ్డు మీద వస్తున్నారు, నిలబడుతున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అధికారులు అన్నోళ్ళు అంతే. లోపలికి ఎవరు రాలేదు. వరద తగ్గియడానికి కూడా ఏమి సొల్యూషన్ చూస్తలేరు. పొద్దున్న నుండి 6 గంటల నుండి ఇప్పటి వరకు ఈ వరద వస్తూనే ఉంటుంది. 12 గంటల నుండి వరద అనేది. కరెంట్ వచ్చిందా? కరెంట్ ఉందా? కరెంటు 5 గంటలకు వచ్చింది. పొద్దున పోయింది 6 గంటలకు, ఇప్పుడు 5 గంటలకు వచ్చింది కరెంటు. ఇంట్లో మరి సరుకులు ఉన్నాయా వండుకొని తినడానికి? మీరు ఉండడానికి మేము పైన ఉన్న వాళ్ళకైతే మాకున్నాయి, కింద ఉన్న వాళ్ళకైతే ఇబ్బందే ఉన్నది. వాటర్ పోయి బయట ఎక్కడ పోవడానికి తెచ్చుకోవడానికి కూరగాయలు లేవు, ఏమి లేవు. ఇంట్లోన్న సరుకులతోనే వండుకుంటున్నాం పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లు ఉన్న వాళ్ళు. చూసాం కదా, ఇది సమ్మయ్య నగర్ వాసుల పరిస్థితి. సో ఇది సమ్మయ్య నగర్లో డివిజన్ 4కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది. ఇంకా దాదాపుగా 8 కాలనీలు ఈ సమ్మయ్య నగర్ పరిధి లోపల ఇదే సిచ్యువేషన్ ఉంది. కంప్లీట్గా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, ఉన్న వస్తువులన్నీ కూడా తడిసిపోయి తిరగి ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎగువ అంతస్తు లోపలికి వెళ్ళి తలదాచుకుంటున్నారు. అధికారులు తాము వచ్చినా కనీసం చూసి వెళ్తున్నారు తప్ప తమకు ఎటువంటి సహాయం చేయట్లేదంటూ కూడా ఒక ఆవేదన అయితే సమ్మయ్య నగర్ ముంపు బాధితుల లోపల కనిపిస్తోంది. మొత్తానికి ఈరోజు రాత్రి వరకు కూడా ఈ వరద ఫ్లోటింగ్ తీవ్రంగా ఉన్న నేపథ్యం లోపల మళ్ళీ వరద పెరిగి ఇళ్ళ లోపలికి వస్తే తమ పరిస్థితి ఏంటంటే ఒక భయానక వాతావరణం ఉందంటూ కూడా సమ్మయ్య నగర్ కాలనీ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.